జాక్ తెలుగు మూవీ రివ్యూ. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదు భయ్య మూవీ నాకు. డిజిటల్ సీక్వెల్స్తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ బొమ్మరిల్లు భాస్కర్ గారితో కలిసి ఈ జాక్ మూవీతో హ్యాట్రిక్ హిట్స్ కొడతాడనుకుంటే రాడు మూవీతో వచ్చాడు. అస్సలు సిద్ధు ఇలాంటి సినిమాతో వస్తాడని అస్సలు అనుకోలేదు. భాస్కర్ గారు కూడా ఇంత దారుణమైన సినిమా తీస్తారని కూడా అనుకోలేదు. అసలు ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. అసలు సీన్కి మధ్య అసలు సంబంధం ఉండదు. బ్యాక్ టు బ్యాక్ సీన్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి, అంతేకాని ఆడియన్స్ని ఎంగేజ్ చేసే సీన్ ఒక్కటి కూడా లేదు. సినిమా ప్లాట్ ఎలా ఉంటుందంటే జాక్ ఎవరు, ఏం చేస్తాడు, రా ఏజెన్సీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆ కేసు ఏంటి, ఎలా సాల్వ్ చేశాడు అనేదే ప్లాట్. సినిమాలో తీసుకున్న పాయింట్కి మంచి ట్విస్ట్లు యాడ్ చేసి ఇంట్రెస్టింగ్గా చూపిస్తారనుకుంటే బోర్ కొట్టించాడు డైరెక్టర్. అసలు రా ఏజెన్సీని ఎంత సిల్లీగా చూపిస్తారంటే వీళ్ళు రా ఏజెన్సీనా అన్న ఫీల్ వచ్చింది. అసలు హీరో క్యారెక్టర్ని కూడా సరిగ్గా డిజైన్ చేయలేదు. హీరో ఏంటి, అసలు ఎవరి క్యారెక్టర్ సరిగా లేదు. సిద్ధు ఇంకా డీజే టిల్లు క్యారెక్టర్ నుంచి బయటికి రావట్లేదు. ఈ సినిమాలో కూడా డీజే టిల్లు టైపే పంచులు ఉంటాయి, కానీ మనకి ఇంట్రెస్టింగ్గా ఉండవు. ఇక చాలన్నా కొత్తగా ఏదైనా చేయన్నా అన్న ఫీల్ కూడా వస్తుంది. కామెడీ కూడా ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. కొన్ని చోట్ల ఓకే, కానీ ఓవరాల్ సినిమాలో కామెడీ అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ వైష్ణవి చైతన్య ఎంట్రీ సీన్ చూశాక తనని సినిమా మొత్తం తీసేయండి అన్న ఫీల్ వచ్చింది నాకు. అసలు ఈ సినిమాకి హీరోయిన్ అవసరమే లేదు. అసలే చిరాకు వస్తుందనుకుంటే దానికి తోడు సిద్ధుకి వైష్ణవికి మధ్య వచ్చే సీన్స్ బయటికి వెళ్ళిపోదాం అనిపించింది నాకు. ఇక సినిమాలో మ్యూజిక్ అయితే అస్సలు బాగాలేదు. సాంగ్స్ కూడా అస్సలు నచ్చలేదు నాకు. టెక్నికల్గా కూడా సినిమా చాలా దారుణంగా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం గ్రీన్ స్క్రీన్స్ చాలా ఉన్నాయి. ప్రతి సీన్ గ్రీన్ స్క్రీన్ అని తెలిసిపోతుంటుంది. ఏ ఒక్కరూ సినిమాకి సరిగ్గా డ్యూటీ చేయలేదేమో అనిపించింది. ఎంతో కొంత సిద్ధు మాత్రమే కొంత చేశాడు. ఇక మిగిలిన వాళ్ళు మొత్తం ఏదో అలా చేసుకుంటూ వెళ్ళారు. సినిమాలో పాజిటివ్స్ అయితే నాకు పెద్దగా ఏం కనపడలేదు. ఓవరాల్గా నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. మీరు చూడాలనుకుంటే చూడండి. చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.